ఇక్కడ లేడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ గురించి చెప్పంటే మీరు ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ మీకు ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారు? ఎఫ్ఐఆర్ లో 4,000 కోట్లు జరిగింది, గుర్తు తెలియని వ్యక్తులు చేశారన్నారు. ఏమంటే కడుపుకి అన్నం తినేవాడైతే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు 4,000 కోట్లు అని చెప్పి ఫిగర్ రాసినాడు, గుర్తు తెలియని వ్యక్తులను ఎట్లా రాస్తాడు? కడుపుకి అన్నం తినేవాడు రాయడుగా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? వాళ్ళు ఎంక్వైరీ చేసి జరిగిందంటే ఇదిగో పలానా నుంచి పలానా వెళ్ళింది, పలానా ఇంత అమౌంట్ అని మాకు ఆధారాలు ఉన్నాయి, పలానా వాళ్ళు చేశారని మాకు ఆధారాలు ఉన్నాయి రాస్తారు ఎఫ్ఐఆర్ లో. ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏంటి దానికి అర్థం? ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అన్నారంటేనే ఎవరికి వాళ్ళు గుర్తు వస్తే వాళ్ళ మీద పెడతారనే కదా, ఎవరి మీద వాళ్ళకి బుద్ధి పుడితే వాళ్ళ మీద పెడతారనే కదా దానికి అర్థం. సో ఇవన్నీ వదిలేసి ఎఫ్ఐఆర్ వీళ్ళు పెట్టేయన్ని ఫాల్స్ ఎఫ్ఐఆర్ అని అందరికి తెలియదా? పోసాని గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్ ఏంటండి? పోసాని కృష్ణమురళి గారి మీద ఇక్కడికి వచ్చి నోటీస్ ఒక డేట్ లో ఇచ్చారు, అరెస్ట్ చేసిన డేట్ వేరు, నోటీస్ ఇచ్చిన డేట్ వేరు. ఏది అరెస్ట్ చేసేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు నోటీస్ లో ఇచ్చిన డేట్ వేరు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవడికో వాళ్ళు దెబ్బతిన్నాయంట. ఏది వాడికి పొద్దు నుంచి తెల్లాళ్ళు దెబ్బతిని ఎప్పుడు నంది అవార్డుని కమ్మ అవార్డులు అన్నాడంట పోసాని కృష్ణమురళి గారు 2017లో. 2017 అంటే ఇది 2025. 8 సంవత్సరాలుగా వాడికి అసలు చలనం లేదు, కోమాలో చచ్చిపోయాడు, ఇప్పుడే లేచి బతికాడు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ జనసేనకు సంబంధించినటువంటి మనీ అనేవాడికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ 8 ఏళ్ళు చచ్చిపోయాడు, అతను బతికిలేడు. ఇప్పుడే మళ్ళీ దేవుడు బతికిచ్చాడు అతన్ని. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు కేసు పెట్టాడు. మరి చెప్పండి మీరు ఏం కేసులు, ఈ ప్రభుత్వం ఎట్లాంటి కేసులు పెడుతుందో? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదంటే కేసు, నీకు 15 అని చెప్పి ప్యారడీ చేస్తే కేసు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఫాల్స్ కేసు కాక ఏమంటారు? నేను అందుకే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, ఎలా జరగడానికి మా ప్రభుత్వం అవకాశం ఉందో చెప్పండి అంటున్నా. మరి ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఆదాయం పెరిగింది కదా అంటున్నాను. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్టును మీరు ఎలా చూస్తారు? మేడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళని, వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేది క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలనేది క్లియర్. కానీ ఆయన సీఎంఓగా బాధ్యతలు, సీఎం ఆఫీస్ లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. మీరు చూసారు కదా, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ చేస్తున్నారు. కాదు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం వేరు, ప్రభుత్వ పరిపాలన వేరు, వ్యవస్థలు వేరు. ప్రభుత్వాల్లో అధికారులు కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఒక తప్పు చేశారు అని అంటే చట్టం ముందు అందరూ సమానమే. అవి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు. దీంట్లోకి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, లేకపోతే పెద్ద పెద్ద హోదాలు చేపట్టిన వాళ్ళు ప్రస్తుతానికి ఇందులో నిందితులుగా లేదనంటే ఒక ఆరోపణను ఎదుర్కొంటున్న వారిగా ఉన్నారు. మరి ఈ వ్యవస్థలు ఎలా అరెస్ట్ చేస్తున్నాయి అంటున్నారు? అసలు మా ప్రభుత్వంలోనే జరగలేదు, అసలు మూడో మనిషి ఎవరో తెలియకుండా పెట్టారు, అసలు దానికి సంబంధించిన ఒక్కటి కూడా ప్రూఫ్ లేదు అంటున్న మీకు ఇక్కడ ధనంజయ రెడ్డి అరెస్ట్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడాలి? మరి ఆరెడ్డి అరెస్టు, ఈ రెడ్డి అరెస్టు, ఆ వైసీపీ నాయకుడు అరెస్టు, ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు, ఈ వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు, ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు, అతను అరెస్టు, ఇతను అరెస్టు. ఆ అరెస్టులానే చూడాలి, ఇంకే అరెస్టు లాగా చూస్తారండి? ఇంకా అరెస్టులాని చూడాలి. మీకు ధనంజయ రెడ్డి గారినో, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారినో, లేదంటే ఇంకో రెడ్డినో వాళ్ళందరూ విత్ ఎవిడెన్స్ ఏదంటున్నాను. ఇప్పుడు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడే వాళ్ళందరూ వాళ్ళే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేసి, వీళ్ళు చెప్పకపోయినా రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారన్నట్టుగా రాసి బలవంతంగా సంతకాలు పెట్టించడమో, లేదంటే అతను సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదన్నప్పుడే వాళ్ళ డొల్లతనం బయటపడలేదా? ఇప్పుడు వ్యవస్థలు పనిచేయాలన్నారు. వ్యవస్థలు ఎవరి చేతుల్లో పనిచేస్తున్నాయి? సిఐడి అనే వ్యవస్థ, సిట్ అనే వ్యవస్థ ఎవరు చెప్పినట్టు పనిచేసిద్ది? చంద్రబాబు కొడుకు లోకేష్ చెప్పినట్టు పనిచేసిద్దా, లేదంటే నిజాయితీగా పనిచేస్తుందా? మీరు చెప్పండి. ఇప్పుడు సిట్ అనేటటువంటి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా పనిచేసిద్ది. కాకపోతే ఇంకా ఏ విధంగా పనిచేసిద్ది మీరే చెప్పండి. నేను ఎవిడెన్స్ అడుగుతున్నాం. అదే మా ప్రభుత్వం జరిగిందంటానికి ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో పలానా చోట జరిగింది, ఇదిగో దీని వల్ల ఇంత డబ్బులు ఎంత వచ్చినాయి, దీనివల్ల ప్రభుత్వానికి ఇంత నష్టం చేకూరింది, దానివల్ల మీకు ఇంత లాభం చేకూరిందని సింగిల్ పాయింట్ అడుగుతున్నా. చెప్పలేక ఏదోటి మా మీద విమర్శలు చేయాలంటే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందంటానికి నేను ఎవిడెన్స్ చెప్పా, ఇదిగో పలానా వ్యాట్ అనేది తగ్గించారు, సో వ్యాట్ అనేది 8% తీసేశారు, దానివల్ల సంవత్సరానికి 1,300 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. సో వాళ్ళు కేవలం 4 డిస్టిలరీలకే 50% ఆర్డర్లు ఇచ్చారు, దానివల్ల ఆ డిస్టిలరీ నుంచి చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకున్నాడు. మేము ఇది చెబుతున్నాం, మా దగ్గర ఏం జరిగిందో మీరు చెప్పండి. ఇది కదా చెప్పాలి.